కొంకటాల వాటర్ ఫాల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. కొంకటాల మైక్ జలపాతం మమ్మల్ని పిలిచింది. మైక్ 2016 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మీరు కూడా ఇంట్లో కూర్చోకుండా ఉపవాసం చేస్తున్నాడు. టమాటా చెప్తాం ఫస్ట్, క్యాష్యూ టమాటా అంటాడు పెద్ద మనిషి. ఈయన ఈ పెద్ద మనిషి కాజు టమాటా ఉందా అన్నాం. ఉందని అడ్డంగా తిప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, 2016 తర్వాత మళ్ళీ 8 years తర్వాత ఫ్రెండ్స్ అందరికి కలిసి టూర్ వెళ్తున్నాం. కుంతాల వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. రీసెంట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తీసుకున్నా. మావాడు మీటియర్ తీసుకున్నాడు. వీడు 1.5 years క్రితమే బుల్లెట్ తీసుకున్నాడు వినోద్ గడు. ఇప్పుడే కుదిరింది. సో ముగ్గురు బుల్లెట్లు తీసుకున్నాం కదా రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేసాం బైక్స్ మీద. చూద్దాం. ఇప్పుడు 2013-14లో సాగర్కి వెళ్ళాం రా. సాగర్కి వెళ్ళాం. తర్వాత మారేడుమిల్లి వెళ్ళాం అందరం కలిసి. తర్వాత వీళ్ళిద్దరు పెట్టుకున్నారు, నాకు చెప్పడం మర్చిపోయారు. వీళ్ళిద్దరు ప్రో బైకర్స్ లో జాకెట్లు వేసుకొస్తారు. నేను రెయిన్ జాకెట్ తెచ్చుకుంటారా అంటే ఇది తెచ్చుకొని వచ్చారు ఇద్దరు. 19 నగర్ టు కుంతాల వాటర్ ఫాల్స్ 4.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపు వెళ్తాం. స్లోగా స్టడీగా ఓవర్టేకింగ్ లేకుండా నీట్గా వెళ్దాం. ఓకేనా? ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎంజాయ్ ది ట్రిప్. ఆల్మోస్ట్ 131 kilometers ఫస్ట్ స్టాప్. చాలా బాగా వచ్చాం. ఈ లెక్కన మనం చిక్మంగళూరు వెళ్ళిపోవచ్చు. చిక్మంగళూరు అంటే 700-800 అంటే హంపి స్టాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా 150 ఉంది. ఎందుకు అలా నాన్ స్టాప్ కొట్టేస్తున్నావు? 115 kilometers. 115. నాకు తెలిసి ఇంకో 1.5 hour లో వెళ్ళిపోవచ్చు. రూట్ చాలా బాగుంది. అయినా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 75-80 యావరేజ్ మెయింటైన్ చేస్తాం. 80+ యావరేజ్ అయితే 75 ఉంటుందిలే. 75 ఉంటుంది. బండ్లకి రెస్ట్ ఇవ్వాలి అప్పుడప్పుడు, లేకపోతే చచ్చిపోతాయి. ఎక్కడైనా అక్కడ టిఫిన్ సెంటర్ అక్కడ ఒకటి బాగానే ఉంది చెట్టు కింద, బాగుంది. తిందాం అనుకున్నా ఈడు వచ్చేసాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు. నీకు నువ్వు తినవు, మాకు పెట్టవు. నువ్వు తింటే నువ్వు ఆపేసేవాడివి. టీ కానీ టిఫిన్ కానీ. ఈడు వ్రతం చేస్తున్నాడండి ఫ్రెండ్స్. ఈరోజు ఉపవాసం అంట, అందుకే ఈడు ఆపట్లేదు. ఓకే, ఇందులో టోల్ ప్లాజా దగ్గర ఫస్ట్ స్టాప్ ఆపాము టిఫిన్ తినడానికి. 135 kilometers తర్వాత. చాలా అద్భుతంగా ఉంది. 136 kilometers నాన్ స్టాప్ గా 1.5 hour లో బాగానే వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఈ మిషన్. అసలు ఈ విషయంలో మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం జాగా. చెప్పాలి కదా ఏంట్రా, ఎన్ని మంత్స్కి ఒకసారి ట్రిప్ ప్లాన్ చేయాలి?
చెప్పరా 3 months ఒకసారి ప్లాన్ చేద్దాం ట్రిప్ ట్రిప్ ఏమంటే ఏంది ఇక్కడ నుంచి పర్వతి నుంచి అట్లీస్ట్ వీకెండ్ అయినా ప్లాన్ చేద్దాం. మరి ఒకసారి ఇంటికి వచ్చి అడుగు, నువ్వే అడుగు, ప్లాన్ అంతా నువ్వే చేసి నువ్వే ఇద్దరి ఇంట్లోకి వచ్చి ఒప్పించాలి. వీకెండ్ ఏమైపోద్దిరా బాబు 2 రోజులకి, చాలా ఈజీ. ఇదే క్వశ్చన్ ఇంటికి వచ్చారు చెప్తారు ఆన్సర్ క్లియర్ గా. ట్రై చేద్దాం, ఇంటికి వచ్చి అడుగుతా, అప్పుడు చూద్దాం. ట్రిప్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మనం 3 months తర్వాత స్టార్ట్ చేయాలి. దాని తర్వాత 3 months తర్వాత మళ్ళీ మనం సామాజిక న్యాయం చేయాలరా, లేకపోతే కష్టం. పెట్టుకుంటారా 3rd month మాకు నువ్వు అదే చెప్పరా, ఇంటికి వచ్చి ఇదే చెప్పు. వాటర్లో ఒకసారి అట్లీస్ట్ వెళ్తే బాగుంటుంది కదా. కానీ వినోద్ ట్రిప్ చెడగొప్పడానికి ట్రై చేశాడు యాక్చువల్ గా. మా ట్రిప్ అయితే నేను కాదు, మా ట్రిప్ యాక్చువల్ గా హంపి వెళ్దాం, హంపి టు చిక్మంగళూరు అంటే అంత లాంగ్ డిస్టెన్స్ ఎందుకు అన్నాడు. తెలియదు కదా ఎలా కానీ ఈ రోజు 135 కొట్టాం డైరెక్ట్. కొట్టాక కాన్ఫిడెంట్. ఓకే, నెక్స్ట్ టైం చిక్మంగళూరు డైరెక్ట్. అరే వినోద్, ఫస్ట్ ట్రిప్ అదిరిపోయిందిరా. నువ్వు అదిరిపోతున్నా వినోద్. ఎక్కడైనా ఆగి లంచ్ చేసి ఇంకా 15 kilometers వచ్చేసాను అప్పుడే. వాడు వెయిట్ చేస్తలేరా. 12:30 అయిపోతుందా? 12:30కి నా టిఫిన్ టైం. నిర్మల్కి వచ్చాం, 10:30కే మనం టిఫిన్ చేసాం. అప్పుడు 135 kilometers కొట్టాం. ఇప్పుడు నిర్మల్కి 70 కొట్టాం ఆల్మోస్ట్. మధ్యలో 2 సార్లు వర్షం ఎక్కిపోయింది, మా బ్యాగ్స్ మొత్తం తడిచిపోతుంటే మొత్తం రీప్యాక్ చేయాల్సి వచ్చింది. రీప్యాక్ అంటే అదే పైన తార్పని వేసాడు, వెనక కనబడుతుందా మన బండి? కనబడలేదు, ఇప్పుడు కనబడుతుంది. మొత్తం మూట కట్టేసి కార్బన్ సంచి చేసేసాం. లోకల్ నిర్మల్లో అడిగితే మన్ప్రీత్ అన్నారు. సరే టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. మేమైతే నాన్ వెజ్ అండి. వీడు ఉపవాసం చేస్తున్నాడు. ఆడు ఉపవాసం చేస్తున్నాడు, ఫాస్టింగ్. ఉపవాసం గురువారం అంట. సరే కానివ్వండి, మనోడికి క్యాషు టమాటా చెప్పాం ఫస్ట్. ఆడికి అర్థం కాల. క్యాషు టమాటా అంటాడు పెద్ద మనిషి, ఈయన ఈ పెద్ద మనిషి. అప్పుడు తర్వాత అప్పుడు పక్కన తెలివైన వినోద్ వచ్చి కాజు టమాటా ఉందా అన్నాం. ఉందని అడ్డంగా తిప్పాడు. ఒక 6 పుల్లగా చెప్పాం, ఎట్టుండిద్దో చూద్దాం. పుల్కాలు ఆయిల్ వేస్తా అన్నాడు, చూడాలి మరి ఎలా ఉంటుంది. అదను బటర్ చికెన్ చెప్పామండి, చూద్దాం. లెట్స్ సీ చెప్పేసి విల్ బ్యాక్. వీడు ఒక యూట్యూబర్, వేరే యూట్యూబ్ ఛానల్ కి వీడు కంటెంట్ ఇస్తాడు. ఇది మెన్యూ కార్డ్, ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, తిన్నాక చెప్తే ఎలా ఉంటుందో. బాగుంది అన్నారు. మరి లోకల్ రివ్యూ అయితే ఇది బాగుంటుంది వెళ్ళండి అన్నారు. బట్ అంబియన్స్ అయితే అంత పెద్ద గొప్పగా లేదు. బట్ బ్యాచిలర్స్ కి మాలాంటి వెళ్ళిపోయావు కదా ముందుకి, యూత్ కి పెద్ద పట్టింపు ఉండదు, ఎలాగైనా తినేస్తాం ఆకలి. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean.
with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what, if you're stupid then you know there's nothing wrong. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. ఏ మైక్ బాగున్నావు మైక్? జలపాతం ఏమంటుంది మైక్? కొద్ది నడాలనుకుంటుంది ఇప్పుడు ఈ బ్యాగ్లేసి కింద దిగాలి మైక్. గోలు తీసుకోవద్దు. జలపాతం బ్యాగులతో ఎక్కేట కొంచెం కష్టం అనుకుంటా మైక్. ఇది తీసేద్దాం మైక్, కొంచెం ఈ బరువు ఈ భారంగా ఉన్నాయి. మైక్ చాలా పెద్దగా ఉంది మైక్, జలపాతం చిన్నదేం కాదు. ఉంది మైక్, చాలా కిందకు ఉంది. అయ్యో బాబాయ్ పెద్దది మైక్, చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత చిక్కలేదు మైక్ ఇంత పెద్దగా ఉంటుందని. ఇక్కడ వరకు వచ్చేస్తుందిరా. చాలా కిందకుంది, ఎక్కేటప్పుడు మనకి తీరిపోద్ది మైక్. ఫ్యామిలీతో మళ్ళీ రావచ్చు మైక్ ఒకసారి, వర్త్ విజిట్. అరే ఇక్కడ బాగుందిరా, చూడండి రే, ఫోటో తీయదు రండి రే, ఒక సెల్ఫీ అయినా తీయండి రా. అరే బాగుంది రా. ఎక్సలేటర్ ఏంటి, ఓ రైడ్ పెడితే బెస్ట్ కదా. ఒక 200 రూపీస్ పెట్టి ఓ రైడ్ పెట్టాడు అనుకో. అసలు రోపే పెట్టచ్చు ఇక్కడ ఆ జలపాతానికి పక్కనండి, కానీ పడిపోతే కష్టం మైక్. ఇంకా అలాగంటే అసలు రోపేలో రావు. ఇంకా చాలా కిందకి వెళ్ళాలి మైక్. ఎక్సైజ్ అయిపోయింది మైక్ మనకి. జలపాతం పిలుస్తుందంటే ఏదో అనుకున్నాను, జలపాతం ఇలా దోల తీరుతుందని మాకు తెలియలేదు. 1 గంట రావాల్సింది ఇప్పుడు 3:30 అయింది. 4 ఏం చేసావురా అంటే మంచిగా 1 గంట సేపు కూర్చొని తిన్నాం. వచ్చారా? ఓకే గైస్, లెట్స్ విట్నెస్ ది అల్టిమేట్ Kuntala waterfalls. Stunning visuals. Okay, let's see. రా చూసా, దగ్గరికి వెళ్దాం రండి. ఓ కుంతల వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్.
చూడండి అసలు ఆ మనిషి ఎంత ఉన్నాడు, ఆ వాటర్ ఫాల్స్ ఎంత ఉందో చూసారా. మనం నార్మల్గా చూస్తే దాని హైట్ విత్ తెలియట్లా. ఇప్పుడు లక్కీగా ఫిషర్ మ్యాన్ అక్కడికి వెళ్ళాడు. సో యాక్చువల్ మన హైట్కి, ఆ వాటర్ ఫాల్ హైట్కి, దాని విత్కి, ఇంకా యాక్చువల్ ఇదంతా వాటర్ ఫాల్ ఫుల్ ఫ్లో వచ్చినప్పుడు అసలు ఇంకా ఇదేం కనిపించదు, అంతా వాటర్ ఉంటుంది. సో ఇది ఐ థింక్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అవ్వచ్చు. జలపాతం మమ్మల్ని పిలిచింది మైక్, నేను కూడా ఇంట్లో కూర్చోకుండా జలపాతం. కొంకటాల వాటర్ ఫాల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. కొంకటాలేంద్రా కుంటాల వాటర్ ఫాల్స్. కుంటాల వాటర్ ఫాల్స్ మాత్రం ఎక్సలెంట్. కాబట్టి కొంచెం ట్రెక్ లో కింద దిగాలి, పైకి ఎక్కినప్పుడు మాత్రం మీరు ఇన్ కేసు బైక్స్ మీద వస్తే లగేజ్ లేకుండా రావడానికి చూసుకోండి. ఏంటి షేక్ అవుతాయి, మోకాలు షేక్. జాగ్రత్త మైక్ చూసుకోండి రా. మైక్ ఇది 2 వాటర్ ఫాల్స్ లో మైక్ రాళ్ళలో ఇంకే ప్రాణం అందరికొని పరిగెట్టాలి మైక్. ఇప్పుడు ఇదంతా నిండిపోతే అరే ఈ మధ్యలో నిండు ఉండదు లేరా, ఎందుకంటే ఇప్పుడు చెట్లు ఇంత పెరుగు. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయిద్దాం. పైకి ఎక్కాలి మైక్, మనం ఇప్పుడు చాలా పైకి ఎక్కాలి. దిస్ ఈస్ ద యాక్చువల్ వ్యూ ఆఫ్ ది వాటర్ ఫాల్స్, కుంతాల వాటర్ ఫాల్స్. Actually, we thought of going Hampi, but finally, at last we have decided Kuntala, and we are fortunate to witness this stunning waterfall. And after 8 years, our friends together came to this stunning views. హాయ్ ఫ్రెండ్స్, ఇది కుంతాల వాటర్ ఫాల్స్ నియర్ నిర్మల్. మనము ఇన్నాళ్ళు గోదావరి సైడు లేకపోతే మన కృష్ణానది సైడు చాలా దిగాం, కానీ అంతెందుకు మనం వికారాబాద్ వెళ్తుంటాం. వికారాబాద్కి మనకి అట్లీస్ట్ 1.5 hours 2 hours పట్టింది. ఇవన్నీ కాదు, ఇంకొక 1 hour ఎక్స్ట్రా తీసుకొని హ్యాపీగా మీరు కుంతాల వాటర్ ఫాల్స్ చూడటానికి రండి. రోడ్లు అసలు ఎక్స్ట్రీమ్ హైలైట్. అసలు మీకు ఎక్కడ ఏదో వేరే ఊరు లేకపోతే రోడ్లు లేకపోతే అడవి సంథింగ్ మీకు ఏమనిపించదు. మనం హ్యాపీగా చేయొచ్చు. అండ్ దట్టు అసలు ట్రాఫిక్ లేదు, జనాలు లేదు, ఫ్రీగా ఉంది రోడ్డు మొత్తం. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఫర్ ష్యూర్ కుంతాల వాటర్ ఫాల్స్కి రావడానికి ట్రై చేసుకోండి. ఫుల్ లష్ గ్రీన్ మొత్తం రూట్ మొత్తం. రూట్ మొత్తం అసలు మీరు చాలా మంది లోనావాలా ఈ ఆల్మోస్ట్ సేమ్ ఫీల్. అసలు ఎవరన్నారు ఇప్పుడు మనకి తెలంగాణలో నచ్చభూములు అది ఇది అని ఏదో అనేవాళ్ళు. అసలు ఆ కాన్సెప్టే లేదు. ఫుల్ హైదరాబాద్ అదేదో వచ్చాము సూపర్. చెప్పి ఎవరి మాటలు వినకండి. అసలు చూసిన తర్వాత మారేడుమిల్లి అసలు ఎందుకు పనిచేయడం అనిపించింది. మేము మారేడుమిల్లి వెళ్ళాము, అంతకుముందు సాగర్ వెళ్ళాము, నియర్ బై శ్రీశైలం వెళ్ళాం, వికారాబాద్ వెళ్ళాము, శ్రీశైలం వెళ్ళాము. అటువైపు అన్ని గ్రీనరీ ఫైన్. ఇది ఆల్మోస్ట్ పూణే లుక్ వచ్చింది. అసలు పూణే లుక్ ఇంకా నాకు తెలిసి బయట ఎక్కడెక్కడో చూడకుండా ముందు మన తెలంగాణ ఆంధ్రాని ఎంకరేజ్ చేయండి. చాలా బాగుంది, చాలా అసలు ఎక్సలెంట్. మేమైతే ఎంత బాగుంటుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ జర్నీ మేము బుల్లెట్స్ ఎక్కాము, 3 బుల్లెట్స్.
3 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మీద వచ్చాము. నాకు అసలు జర్నీ చేసినట్టు అని కూడా అనిపించలేదు. నన్ను అడిగితే కార్ కంటే బైక్స్ మీద వస్తేనే సోలోగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే కార్లో రండి. బట్ స్టే గురించి కొంచెం ఇంకా గవర్నమెంట్ ఎక్కడైనా రిసార్ట్స్ కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మంచి టూరిస్ట్ స్పాట్ అయితే చాలా స్కోప్ ఉంది. చాలా స్కోప్ ఉంది. ఇది వచ్చాయి పులుసు కారిపోయింది అప్పుడే మైక్కి. ఈ మైక్ ఇంకా అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం అంతే. ఇంకా అది ఎక్కాలి మైక్ మాకు అందరు ఈరోజు. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when ఏం చేస్తున్నారా ఇద్దరు? ఏం చేస్తున్నారు? ఇంకెళ్ళమా మనం వెనక్కి? ఎక్కడ Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now.